జనగామ జిల్లా కేంద్రం విజయ్ ఫంక్షన్ హాల్లో మహనీయులు బాబు జగజీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు గద్దల కిషోర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 11 నుంచి 14 వరకు జరగనున్న ఉత్సవాల విజయవంతం కోసం కమిటీ సభ్యులు ప్రజలను పిలుపునిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి, 12న పట్టణంలో భారీ బైక్ ర్యాలీ, 13న సాయంత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా అంబేద్కర్ జ్ఞానయాత్ర నిర్వహణ జరుగుతుంది. ఈ యాత్రలో అంబేద్కర్ వాదులు మరియు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఐక్యతను ప్రదర్శించాలి. ఈ వేడుకల ద్వారా సామాజిక సమైక్యత, విద్య, సమానత్వ సంకల్పాలను కొనసాగించడం లక్ష్యం అన్నారు. ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి ఇచ్చేసిన అంబేద్కరిస్టులకు, అదేవిధంగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల జిల్లా కమిటీ సభ్యులందరికీ నా యొక్క సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ 11వ తారీఖు రోజున జరగబోయే మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతిని పురస్కరించుకొని 11వ తారీఖు రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చౌరస్తా జనగామ కూడలిలో వారి యొక్క జయంతి ఉత్సవాన్ని జరపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇదే సంఘం ఆధ్వర్యంలో 12వ తారీఖు రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవితాన్ని, వారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పుణికిపుచ్చుకొని అంబేద్కర్ వాదులందరినీ ఏకం చేయటం కోసం జనగామ జిల్లా కేంద్రంలో పట్టణం మొత్తం సుమారు ఒక 500 ద్విచక్ర వాహనాలు